అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణిచలపతిరావు గారు రచించిన రాచిప్ప అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సాయంత్రం 5 అయ్యేసరికి మా మనవడికి స్టడీస్ టైం అవుతుంది. హోంవర్క్లు, ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్స్, ఇంకా ఏవో చిన్న చిన్న ప్రాజెక్టుల తయారీలు. వీటితో మా కోడలు జయ, మా మనవడు రాకేష్ చేసే గోల అంతా ఇంతా కాదు. టాపు ఎగిరిపోతూ ఉంటుంది. అరే ఈడియట్, ఎటు చూస్తున్నావురా దిక్కులు, చదువు అంటుంది కాసేపు. ప్రశ్నలడిగి జవాబులు రాబట్టే సమయంలో వాడేదైనా తప్పు చెబితే స్టూపిడ్, ఇది కూడా తెలీదా అంటుంది. ఇంకా రాస్కెల్, యూస్లెస్ ఫెలో అంటూ అలా ఇంగ్లీష్లో తిట్ల పరంపర నడుస్తూనే ఉంటుంది. వాడేమో నువ్వు ఎన్నైనా తిట్టుకో, నేనిలానే అన్నట్లు ధ్యాస ఎక్కడో పెట్టుకుని చదువు మీద ఏకాగ్రత చూపించడు. దాంతో తల్లికి కోపమొచ్చి ఇరిటేట్ అయిపోయి అస్తమానాల తిడుతూనే ఉంటుంది. ఆ రోజు ఆ పనే చేసింది. ఆ తిట్లకు అర్థమేమిటండి అని అడిగింది ఆంగ్ల జ్ఞానం బొత్తిగా లేని మా ఆవిడ నన్నుద్దేశించి. ఏదో ఒకటిలే, తిట్లకు అర్థాలు తెలుసుకోవటం అంత అవసరమా? తిట్లు తిట్లే అన్నాను ఆమెను కసురుకుంటూ. ఆ తర్వాత వెంటనే నా మనసు 50 ఏళ్ల వెనక్కి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయింది. నా చిన్నతనం కళ్ల ముందు మెదిలింది. ఆ రోజుల్లో మా అమ్మకస్సలు చదువు వచ్చేది కాదు. కనుక వండి వడ్డించటం తప్ప నా చదువు జోలికి వచ్చేది కాదు. నాన్న కొద్దో గొప్పో చదువుకున్నా పిల్లాడికి చదువు చెప్పే బాధ్యత స్కూల్లో టీచర్లది, నాది కాదు అన్నట్లుగా నా చదువు గురించి అస్సలు పట్టించుకునేవాడు కాదు. మా బడి ఒక పాత పెంకుటింట్లో నడిచేది. 3 పంతుళ్లు మాత్రమే ఉండేవాళ్లు. వాళ్లు చెప్పేది నాకు అర్థం కాకో, చదువంటే ఇంట్రెస్ట్ లేకోగాని నాకసలు బడికి పోబుద్దయ్యేది కాదు. ఒకరోజు బడి ఎగ్గొట్టినా అది పల్లెటూరు కనుక, పంతుళ్లంతా తెలిసినవారు కనుక నాన్నకు సమాచారం వెళ్ళిపోయేది. అందుకే బడికి వెళ్లటమైతే వెళ్లేవాణ్ణి గాని ఆఖరి బెంచిలో కూర్చునేవాణ్ణి అల్లరి చేయటానికి. సారు నన్ను ప్రశ్నలు వెయ్యకుండా ఉండటానికి అది అనువైన ప్లేస్గా అనిపించేది. ఎందుకంటే సార్లు ఎక్కువగా ముందు 2 బెంచుల్లో కూర్చున్న పిల్లల్నే ప్రశ్నలు అడిగేవారు. వాళ్లైతే అడగ్గానే ఠక్కున కరెక్ట్ సమాధానాలు చెబుతారు. కనుక సార్లకు తాము పాఠాలు బాగా చెబుతున్నామన్న ఆనందం కలిగేది. దానికి భంగం కలుగుతోందని కాబోలు ఎప్పుడో తప్ప మమ్మల్ని ఏమీ అడిగేవాళ్లు కాదు. అడిగినప్పుడు మాత్రం మా తప్పుడు సమాధానాలకు, తెల్ల ముఖాలకు పనిష్మెంట్లు బాగానే ఇచ్చేవాళ్లు. బెంచీ మీద ఎక్కించడం, క్లాసు బయట ఎండలో నిలబెట్టడం, తొడపాసం, బెత్తం దెబ్బలు, అలా చాలా సార్ల మూడ్ను బట్టి, స్వభావాన్ని బట్టి శిక్షలు రకరకాలుగా ఉండేవి. ప్రోగ్రెస్ కార్డు ఇచ్చే రోజైతే మొద్దు, బండ, ఎందుకు పనికిరాని వెధవ అంటూ పంతుళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం తిట్లు దండకం చదివేవాళ్లు. ఆ ప్రోగ్రెస్ కార్డు పట్టుకుని ఇంటికొచ్చి దాన్ని 10-15 రోజులు ఎవ్వరూ చూడకుండా నోట్ పుస్తకాల్లో దాచిపెట్టి స్కూల్లో టీచర్లు రోజూ మాధవరావు, నీ ప్రోగ్రెస్ కార్డు ఇంకా తిరిగి ఇవ్వలేదు అంటూ ఒత్తిడి పెట్టాక అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నాన్న దగ్గరకు వెళ్లి, నాన్న ప్రోగ్రెస్ కార్డు సంతకం అంటూ 3 ముక్కలు బలవంతంగా నా నోట్లో నుంచి వచ్చాక దాన్ని నాన్న చేతిలో పెట్టేవాణ్ణి. ఆయన పెద్ద పెద్ద కళ్లతో ఆ ప్రోగ్రెస్ కార్డుని పైనుంచి కింద దాకా చూసి, ఏంట్రా ఈ మార్కులు, మొద్దు మొద్దు రాచెప్ప, ఏం చదువుతున్నావు, బడికి వెళ్ళి నువ్వు అని గట్టిగా కేకలు వేసేవాడు. ఆయన రోజుకు ఏ 4-5 సార్లైనా నన్ను మొద్దురా చిప్ప అని తిట్టేవాడు. మొదట్లో అంటే ఏమిటో అర్థం కాక వెళ్లి మా అమ్మని అడిగాను. అదిగో అది అని వంటింట్లో ఒక మూలన నల్లగా ముద్దుగా ఇంత పెద్దగా ఉన్న ఓ రాతి పాత్రను తన చూపుడు వేలతో చూపించింది. అందులో మా అమ్మ రోజు పులుసు చేసి మాకు వడ్డించేది. ఒకరోజు పచ్చి పులుసు, మరో రోజు గుజ్జు పులుసు, ఇంకో రోజు మొక్కల పులుసు. ఏ పులుసైనా మా అమ్మ చేస్తే పుల్ల పుల్లగా తీయ తీయగా ఎంత బావుండేదో. ఇంకా ఇంకా పులుసన్నమే తినాలి అనిపించేది. అంత రుచికరమైన పులుసుకు ఆధారమైన ఆ రాచిప్పతో నన్ను పోల్చి మా నాన్న తిడుతున్నప్పుడు అంతగా బాధ వేయకపోయినా దాన్ని చేతుల్లోకి తీసుకొని అటు ఇటు చూస్తున్నప్పుడు మాత్రం ఆ బరువును, ఆ నలుపు రంగుకు బెదిరిపోతూ, ఇందాక నాన్న నన్ను దీనితోనా పోల్చేది అని అనుకునేవాణ్ణి. మా అమ్మకు నేను బాగా చదవకపోయినా, మార్కులు సరిగ్గా రాకపోయినా నన్ను చాలా ప్రేమగా గారాబంగానే చూసుకునేది. ఒకరోజు
పాపం వాణ్ణి ఎందుకండి అలా తిడతారు అని నాన్నతో అన్నది కూడా. సరిగ్గా చదవకపోతే తిట్టకుండా ముద్దు పెట్టుకుంటారు ఎవరైనా? నీకు పొట్టల ఒక్క అక్షరం ముక్క కూడా లేదు. నాది వానాకాలం చదువులా అరకొరంగానే సాగింది. ఏదో 4 ఎకరాల పొలం ఉంది కాబట్టి దున్నుకొని బతుకుతున్నాము. కాని ఈ రోజుల్లో అలా కాదు. చదువురానివాడు ఎందుకు పనికిరాడు. రేపు వీడు అంతే. గొడ్లను తోలుకుంటూనో కూలి పని చేసుకుంటూనో బతకాలి అన్నాడు నాన్న. ఆ తర్వాత ఆ మాటలు నాన్న దీవెనలా పనిచేయటం వల్లనో, నాకే బుద్ధి రావడం వల్లనో, లేకుంటే రాచిప్ప మహత్యమో గాని మెల్లమెల్లగా నాకు కాస్తంత చదువు వంటబడుతూ నేను దారిలో పడటం జరిగింది. ఒకప్పుడు నాన్న భయానికి ప్రోగ్రెస్ కార్డు మీద నాన్న సంతకాన్ని కాపీ కొట్టి దొంగ సంతకం కూడా చేసిన నేను ఆ తర్వాత ధైర్యంగా గర్వంగా నా మార్కులను పట్టుకొని నాన్న ముందు నిలబడ్డాను. నాన్న కూడా పర్వాలేదే అన్నట్లుగా మెచ్చుకోలుగా నా వంక చూసి చిరునవ్వుతో పేరెంట్స్ సిగ్నేచర్ దగ్గర సంతకం పెట్టేవారు. అలా పదే పదే తిట్లు తిన్న నేను ఆ తర్వాత ఒక్కొక్క క్లాసే చదువుతూ మంచి మార్కులతో పాస్ అవుతూ కాలేజీ చదువు ముగించుకొని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేసి ఇంజనీర్గా 30 ఏళ్లు సర్వీస్ చేసి ఈ మధ్యనే రిటైర్ కూడా అయ్యాను. ఉద్యోగ జీవితంలో అడుగడుగునా అందరి నీరాజనాలు అందుకున్నాను. నేను చదువుకున్న చదువుకు సార్థకత కల్పిస్తూ ఈ సమాజానికి నా వంతు సేవ చేశాను. నా హోదా, దర్పం, గౌరవం చూసి నాన్న మురిసిపోయేవాడు. అమ్మ ఆశ్చర్యంతో వీడు నా కొడుకు అన్నట్టుగా చూసేది. ఇప్పుడు వాళ్ళెద్దరూ లేరు. నేను కూడా విశ్రాంతి జీవితంలో అడుగుపెట్టాను. అయినా నేనా రాచిప్పను మాత్రం మర్చిపోలేదు. దాని ముద్దుతనం, దాని ఆకారం, దానితో పోలుస్తూ నాన్న నన్ను తిట్టిన తిట్లు ఇప్పటికీ నా స్మృతిపదంలో ఇంకా అలానే ఉండిపోయాయి. అది నా మనసు నిండా ఉండి నన్ను భావావేశానికి గురిచేయటం వల్లనో ఏమో కాని మా కోడలు మా మనవడిని ఈడియట్, స్టూపిడ్ అని తిడుతూ ఉంటే అప్రయత్నంగా నా నోట్లో నుంచి ముద్దు రాచిప్పన్న మాట లోనుంచి తన్నుకుంటూ దూకుడుగా వచ్చింది. మా కోడలు ఒక్కసారిగా స్టన్ అయిపోయి వెనక్కి తిరిగి చూసింది. మా ఆవిడ కూడా ఏంటి అన్నట్లుగా చూసింది. మా మనవడు మాత్రం నవ్వు ముఖంతో, విచ్చుకున్న కళ్లతో ఆ మాటను ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపించాడు. ఏంటి తాత మళ్ళీ అను అన్నాడు. ముద్దు రాచిప్ప అన్నాను మళ్ళీ. ఎందుకలా అన్నావు? రాచిప్ప అంటే ఏమిటి అని అడిగాడు మళ్ళీ ఆసక్తిగా. నేను సరిగ్గా చదవకపోతే మా నాన్న ఎప్పుడు నన్ను అలానే తిట్టేవాడు. అందుకే ఇప్పుడది గుర్తుకొచ్చి అనుకోకుండా నేను నిన్ను కూడా అలా అన్నాను. భలే భలే భలేగుందా తిట్టు. రాచిప్ప అంటే ఏమిటో చెప్పవా అన్నాడు నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తూ. వాడిని దగ్గరకు తీసుకొని నా ఒళ్ళో కూర్చోపెట్టుకుని కథ చెప్తున్నట్లుగా వాడికి పాతకాలం సంగతులు చెప్పటం మొదలుపెట్టాను. రాచిప్ప అంటే రాతితో చేసిన గిన్నెలాంటిదన్నమాట. ఆ రోజుల్లో అంటే మా చిన్నతనంలో, నేను నీ అంతున్నప్పటి మాట, మా ఇంట్లో అన్నీ రాయితో, మట్టితో, ఇత్తడి, రాగితో చేసిన వంటింటి పాత్రలే ఉండేవి. మట్టితో కుండలు, ముంతలు, మూకుళ్లు చేసేవాళ్లు. ఇత్తడి, రాగితో బిందెలు, చెంబులు, తపాలాలు చేసేవాళ్లు. ఇప్పటిలా యూజ్ అండ్ త్రో గ్లాసులు, ప్లాస్టిక్ గిన్నెలు ఆ రోజుల్లో ఉండేవి కావు అని నేను చెబుతూ ఉంటే రాకేష్ మధ్యలో అందుకుని, ప్లాస్టిక్ సామాన్లు, పాలిథిన్ బ్యాగ్లు మంచివి కావట కదా తాత, మా టీచర్ చెప్పింది. వాటిని వాడితే మనకు జబ్బులు రావటమే కాక ఎర్త్ పొల్యూషన్ కూడా అవుతుందంట అన్నాడు రాకేష్ ఉత్సాహంగా. అవునవును, అస్సలు మంచిది కాదు. మా కాలంలో బజారుకెళ్లి సరుకులు తేవాలంటే మేము బట్టతో కుట్టిన సంచులనే పట్టుకెళ్లేవాళ్లం. పాలిథిన్, ప్లాస్టిక్ అంటే ఏమిటో కూడా మాకు తెలియదు అన్నాను నేను. మరి మట్టి కుండలు ఎందుకు తాతయ్యా? ఆ మట్టి కుండలతో ఏం చేస్తారు? మట్టి కుండలోని చల్లటి నీళ్లు తాగితే అవి చాలా స్వచ్ఛంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రాగి బిందులో నీళ్లు కూడా అంతే. కంటికి కనిపించిన చిన్న చిన్న సూక్ష్మక్రిములు కూడా లేకుండా పరిశుభ్రంగా ఉంటాయి. మా చిన్నతనంలో మా అమ్మ మాకందరికీ రాగి చెంబుతోనే తాగడానికి నీళ్ళిచ్చేది. మట్టి కుండలో పాలు కాగబెట్టి అందులోనే తోడుబెట్టి పొద్దున్నే కవ్వంతో మజ్జిగ చిలికి వెన్న తీసేది. కుండలో కాగిన నీళ్లు, ముంతలో ఉంచిన మజ్జిగ ఎంత రుచిగా ఉండేవో తెలుసా? నువ్వు తాగేవాడివా? తాగబట్టే కదా రుచి తెలిసింది. తాతా, మరి మా మమ్మీ ఏంటి?
ఎప్పుడు ప్లాస్టిక్ సామాన్లు, పాలిథిన్ కవర్లు, నాన్ స్టిక్ ప్యాన్లు, స్టీల్ గిన్నెలు వాడుతుంది అని సందేహం వెలుబుచ్చాడు రాకేష్. వాడి ప్రశ్నకు ఏమని సమాధానం చెప్పను? ఇది ప్లాస్టిక్ యుగము, పాలిథిన్ కాలమని చెప్పనా? మట్టి రాతి గిన్నెలు వాడటం నామోషి అని చెప్పనా? కాల వైపరీత్యమని ఒక్క ముక్కలో చెప్పనా? అన్ని సందేహాలే నా మనసులో. ఏం చెప్పినా వాడికి అర్థమవుతుందో లేదో అని అదో సందేహం. వాడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు గాని వాడు మా మమ్మీ అనగానే వెంటనే ఆ పరిసరాలకు తిరిగొచ్చి ఇంతసేపు తన కొడుక్కుకి అర్థం పర్థం లేని మాటలేవో చెప్పి చదువు పాడు చేశానని కోడలు నా మీద కోపంగా లేదు కదా అని అనుమానిస్తూ జయవంక చూశాను. కాని నేను అనుకున్నట్లు కాకుండా తను నా మాటలు శ్రద్ధగా వింటూ ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ పక్కనే కూర్చున్న మా ఆవిడ కూడా నాలానే అంతవరకు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లి వచ్చిందని ఆమె చిరునవ్వు ముఖం, మెరిసే కళ్ళు చూస్తే అర్థమైంది నాకు. ఆ పాత రాతయుగం మళ్లీ వస్తుందంటారా మావయ్య గారు? నాకు చూడాలనుంది అంది కోడలు జయ ఆసక్తిగా. ఇది కంప్యూటర్ల యుగం, రోబోలు రాజ్యమేలుతున్న కాలం. మీట నొక్కితే మిషన్ మీద అన్ని పనులు క్షణాల్లో అయిపోతున్న ఈ స్పీడ్ యుగంలో పాత్రల్లో వండి వార్చుకుని తినేవాళ్లు, స్వయంగా చేతులతో పనులు చేసుకునేవాళ్లు ఎవరుంటారు? అలాంటప్పుడు ఆ కాలం మళ్లీ వస్తుందని ఎలా చెప్పనమ్మా అన్నాను నేను నిరాశగా. లేదు మామయ్య గారు, వస్తుంది. భూమి గుండ్రంగా ఉందని నిరూపిస్తున్నట్లు పాత పద్ధతులు, పాత గృహోపకరణాలు, అప్పటి తిండ్లు ఇప్పుడు మళ్లీ రావటం లేదు అంది జయ. ఈ కాలం మనిషైన తను అలా అనడంతో నాలోనూ ఆశ చిగురించింది. వస్తాయి, తప్పకుండా పాత రోజులు మళ్లీ తిరిగొస్తాయి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.